చునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ప్రభు సన్నిధిలో మనందరము ముందు కొనసాగుదాం. చాలా సంతోషం, మీరు మందిరంలో జరిగే ప్రార్థనను బట్టి, అక్కడ వినపడే వాక్యాన్ని బట్టి, మీకు కలిగినటువంటి ఆసక్తిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మీ ఆసక్తికి తగినట్టుగా ప్రభు మీతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. 25, 26 ఒకసారి నాతో ఈ మాటలు చదువుతారా? 25వ వచనాన్ని 2వ లైన్ నుంచి చదువుదాం. నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు మనము యోబు గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చదువుకొని ఉన్నాం. ఆ యోబు గ్రంథాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోనే అతి పురాతనమైనటువంటి గ్రంథముగా ఈ యొక్క యోబు గ్రంథం కనపడుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అందులో ఉన్నటువంటి మాటలను చదువుతూ ఉన్నప్పుడు, అందులో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను చూస్తూ ఉన్నప్పుడు, ఇది పురాతనమైనటువంటి గ్రంథముగా యోబు గ్రంథం మనకు కనపడుతూ ఉంది. యోబు గ్రంథం యొక్క ముఖ్య సారాంశము ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సాక్షాత్తు దేవుని దగ్గర నుంచే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాన్ని కలిగినటువంటి వ్యక్తి ఉన్నట్లుండి ఏ విధంగా తాను ప్రియ దేవుని బిడ్డలారా పడిపోయాడు, మరలా ఏ విధంగా తాను లేపబడ్డాడు అనేది ప్రియ దేవుని బిడ్డలారా యోబు గ్రంథం యొక్క సారాంశం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినమందు కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు గనుక మనందరము శ్రద్ధగా ఈ మాటలను విని, ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలను బట్టి, దేవుడు ఏ మాటలైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడు దానిని బట్టి మనము జీవించే వారిముగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు అన్నీ కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? తనకున్నటువంటి ఆస్తిని కోల్పోయాడు, తనకున్నటువంటి బిడ్డలను కోల్పోయాడు, తనకున్నటువంటి పనివారిని కూడా తాను కోల్పోయాడు. ఆఖరికి తనకున్నటువంటి ఆరోగ్యము కూడా తాను ఏం చేయబడ్డాడు? పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా ఇంకా కింద రాయబడి ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతను బాధాకరమైనటువంటి కురుపుల చేత బాధింపబడుతూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఏ కురుపులు అంటండి? బాధాకరమైనటువంటి కురుపుల చేత. ఈ కురుపులు తనకి ఏ విధంగా కలిగినాయి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శరీరములో నుండి పొక్కుల్లాగా బయటకు వచ్చేసి అవి పగిలిపోయి అందులో నుంచి చీము నెత్తురు కారుతూ ఎంతో భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తూ బాధాకరమైనటువంటి కురుపుల చేత తాను బాధపడుతూ ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇంకా కింద రాయబడి ఉన్నటువంటి మాటలు ఏంటయ్యా అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అతని ఊపిరి తన భార్యకు అసహ్యమాయను అని రాయబడి ఉంది. ఏది అసహ్యం అయిపోయిందంటండి? తీసుకునే ఊపిరి తన భార్యకి ఏమైపోయిందంట? అసహ్యం అయిపోయిందంట. ఎంతో అన్యోన్యంగా జీవించినటువంటి కుటుంబం, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబం, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి కుటుంబం ఇప్పుడు తన భార్యకి ఏం అసహ్యం అయిపోయిందంట? అతని ఊపిరి ప్రియ దేవుని బిడ్డలారా అతని భార్యకు అసహ్యమాయను అని రాయబడి ఉంది. యోబు జీవితం ఆ కాలంలో ఏ విధంగా ఉండేది అని అంటే, ధనవంతుల యొక్క పట్టికలో మొట్టమొదటి స్థానంలో ఉండేది. ఈరోజు మనం చదువుతూ ఉన్నటువంటి యోబు పరిస్థితి ఏ విధంగా అయిపోయింది అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దరిద్రుల యొక్క పట్టికలో మొదటి స్థానానికి యోబు వెళ్ళిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో తనకున్నటువంటి స్నేహితులు నలుగురు వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్నేహితులలో ఒకడైనటువంటి ఎలీఫీజు తనతో ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. అతని స్నేహితుడైనటువంటి ఎలీఫీజు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా లేదా? మీరందరూ వింటే చక్కగా సమాధానం చెప్తారు. వింటున్నారా? అతని స్నేహితుడైనటువంటి ఎలీఫీజు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా లేదా?
నేను మరొకసారి మీతో చెప్తాను. ఏబు బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిదౌను బిడ్డలారా పనివారిని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏదో ఒక విధం చేతనైనా ఆరోగ్యం ఉంటే మరలా ఎలాగైనా సంపాదించుకోవచ్చు అనడానికి ఆరోగ్యం కూడా లేదు. సర్లే, నాకు వయసు అయిపోయింది, నాకు ఆరోగ్యం పోతే పోయింది, నా బిడల ద్వారా అయినా నేను పైకి వస్తానంటానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఏమాత్రం ఆస్కారం లేదు. అటువంటి సమయంలో తన స్నేహితుడైనటువంటి ఎలీఫీజ్ ఏమని పలుకుతున్నాడు? యోబు, నీవు భయపడొద్దు. ఎవరితో మాట్లాడుతున్నాడు? బిడలను పోగొట్టుకున్నటువంటి ఏబుతో. ఏబు, నీవు భయపడొద్దు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఆరోగ్యం పోగొట్టుకున్నటువంటి ఏబుతో. ఏమని పలుకుతూ ఉన్నాడు? నీ కుటుంబీకులు ఈ భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అని పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎలీఫీజు పలికే మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా? ఏమీ అర్థము లేదు. అయితే ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఇక్కడ నేను చెప్పి ప్రిదౌన్ బిడ్లరా ఇంకా వాక్య భాగంలోని నేను వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎలీఫీజులాగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలండి? ప్రతి క్రైస్తవుడు ఎలా మాట్లాడాలి? అందరూ చెప్పాలి నాతో. ప్రతి క్రైస్తవుడు ఎలా మాట్లాడి అంటే ఎలీఫీజులాగా మాట్లాడాలి. ఎందుకు ఎలీఫీజులాగా మాట్లాడాలి అని అంటే ప్రిదౌన్ బిడ్డలారా, ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా శ్రమలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా నష్టంలో ఉంటే మీరే మాటలు మాట్లాడకూడదో తెలుసా? ఏదో పాపం చేశాడు, ఏదో పాపం చేసింది, అందుకే ఈమెకి ఈ పరిస్థితి వచ్చింది. అన్యులంటే ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. సరే, క్రైస్తవులు కూడా ఈ మాటలు పలుకుతారా? పలకొచ్చా మనం? పలకకూడదు. ప్రిదౌన్ బిడ్డలారా, మాకు తెలిసినటువంటి ఒక ప్రాంతంలో ఒక ఆయనకి అనారోగ్యం బాగాలేదు. అంతకుముందు సేవకుండిగా నన్ను ఏదో ఒక మాట అన్నారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. వేరే ఒక విశ్వాసం వచ్చి అంటాడు, అయ్యా నిన్ను అన్నందుకే కదా ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు అంటున్నాడు. ఏమన్నాడంటే, నిన్ను అన్నందుకే కదా ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. నేనన్నాను, నేను ఎంత నీతిమంతున్నని నన్ను అంటాకి అతను హాస్పిటల్కి వెళ్ళటానికి? నేను అంత పెద్ద నీతిమంతున్నా? యేసుక్రీస్తు ప్రభువారు తప్ప నీతిమంతి అనేవాడు ఎవడూ కూడా ఈ భూలోకంలో లేడు కదా అని అతని మాటలను నేను సరిచేశాను. ఏం చేశానండి? అతని మాటలను నేను సరిచేశాను. ప్రిదౌన్ బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా తీరని వ్యాధుల చేత, అనారోగ్య సమస్యల చేత బాధింపబడుతూ ఉంటే, క్రైస్తవుడుగా, ఈ వాక్యం వింటున్నటువంటి క్రైస్తవురాలిగా, సాటి మానవత్వం కలిగినటువంటి మనిషిగా నీవెలా మాట్లాడాలి అని అంటే, బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదకరమైనటువంటి మాటలే నీవు పలకాలి తప్ప వారిని బాధ పెట్టే మాటలు నువ్వు ఎన్నటికీ మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మాటలు మాట్లాడాలి? ప్రిదౌన్ బిడ్డలారా, అమ్మా ఎవరైనా బాధలో ఉంటే ఈ బాధలు కొద్ది దినాలే. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీ పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు, నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు, నీకున్న అనారోగ్యాన్ని తీసేయబోతూ ఉన్నాడు, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు తీసేయబోతూ ఉన్నాడు అని మనము ఆశీర్వాదకరమైనటువంటి వారిని బలపరిచే మాటలు మాట్లాడాలి తప్ప ఎప్పుడూ కూడా వారిని బాధ పెట్టే రకమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం బోధించి నా దగ్గర నుండి ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరూ కూడా ఎవరు బాధల్లో ఉన్నా క్రైస్తవునిగా వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తూ, వారిని బలపరుస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని దీవించే వ్యక్తిగా ఉండాలి తప్పితే నీవెన్నటికీ ఎప్పటికీ వారిని బాధించే వ్యక్తులుగా నీవెన్నటికీ ఎప్పటికీ కూడా నీవు ఉండకూడదు. ప్రిదౌన్ బిడ్డలారా, ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడూ కూడా ఈ ఎలీఫీజులాగా ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యం వింటున్నటువంటి మనందరము కూడా మాట్లాడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రిదౌన్ బిడ్డలారా, ఈ ఎలీఫీజు నీ కుటుంబం ఈ భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారు అని మాట్లాడడానికి ఒక కారణం ఉంది. ఏబులో ఒక మంచి గుణాన్ని చూశాడు, ఏబులో ఒక శ్రేష్టమైనటువంటి గుణాన్ని చూశాడు. ఆ గుణాన్ని బట్టి ఈ యొక్క ఎలీఫీజు
తన స్నేహితుడైనటువంటి యోబుతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏంటి ఆ గుణం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యోబులో ఎవ్వరూ చూడనటువంటి ఒక దానిని చూశాడు. ఏం చూశాడు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని చూశాడు. ఏం చూశాడండి? నీతిని చూశాడు. యోబులో ఏం చూశాడు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని చూశాడు. అందుకే సామెతల గ్రంథం 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి నాతో చెప్తారా? నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోబులో తన స్నేహితుడు నీతిని చూశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీతిమంతులు 7 మార్లు పడినను వాడు ఏం చేయబడతాడంట? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, నువ్వు 7 మార్లు పడినను తిరిగి ఏం చేయబడతావంట? పైకి లేపబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము నీతి కలిగి బ్రతికే వారిగా ఉండాలి, నీతిమంతులముగా ఉండాలి. మనం మాట్లాడే మాటలో నీతి ఉండాలి, మనం వేసే అడుగులో నీతి ఉండాలి, మన చూపులో నీతి ఉండాలి, మన ప్రవర్తనలో నీతి ఉండాలి, మన భక్తి జీవితంలో నీతి ఉండాలి, మన దశమ భాగములో కూడా ఏముండాలి? ఇన్ని చెప్పిన తర్వాత మీరు చెప్తారని నేను చెప్తున్నాను. ఏముండాలి? నీతి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని నీవు నీతిగా బ్రతికినట్లయితే, నీవు నీతిమంతురాలుగా బ్రతికితే, నీవు 7 మార్లు పడిపోయినను ప్రభు ఏం చేస్తాడంట? నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, అతని పేరు యోసేపు. ఏం పేరండి అతని పేరు? యోసేపు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకి ఆఖరి కుమారుడుగా యోసేపు ఉన్నాడు. యోసేపుకు వచ్చినటువంటి దర్శనాలను తన అన్నలకు చెప్పుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారు అసూయపడి అతనిని చంపాలని ఆలోచన చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఆహారం తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధము చేతనైనా ఈరోజు అతన్ని చంపాలని ప్రియ దేవుని బిడ్డలారా దురాలోచనతో అతన్ని ఏం చేశారంటే, మొదటిగా ఆ గుంటలో పడేద్దాం అనుకున్నారు. అయితే వారిలో ఒకడు మంచోడు లేచాడు. మొదటివాడు ఏమన్నాడంటే, మనం చంపొద్దురా, వీణ్ణి ఏం చేద్దాము అనంటే, మనము వీణ్ణి ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసగా వీణ్ణి అమ్మేద్దాం అని వారి దగ్గర కొంత డబ్బు తీసుకుని ప్రియ దేవుని బిడ్డలారా ఇతన్ని ఆ దేశంలో అమ్మేశాడు. ఆ దేశంలోకి బానిసగా వెళ్ళాడు. ఒక గృహానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు ఆ గృహంలో పనిచేయడం ప్రారంభించాడో, ఆ గృహానికి సంబంధించినటువంటి అధిపతి దీవించబడ్డం ప్రారంభించారు, ఆశీర్వదించబడ్డం ప్రారంభించాడు. ఇలా ఎప్పుడైతే దీవించబడ్డం ఆశీర్వదించబడ్డం ప్రారంభించారో, తనకున్నటువంటి పని వారందరిలో కూడా వారందరి మీద అధికారిగా నిలబెట్టాడు. అటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోసేపుకి ఒక అవకాశం వచ్చింది. ఏ అవకాశము అనంటే, పాపము చేసే అవకాశము వచ్చింది. తన దగ్గరికి పాపం వచ్చినా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపం చేయకుండా దూరముగా జరిగిపోతే, ఎవరూ చూడకపోతే ఈ యొక్క విషయాన్ని ఏం జరిగిందంటే, తన భార్య ఇతని మీద నింద వేసి తనను చెరసాలలో పెట్టింది. అయితే ఇవన్నీ కూడా యోసేపు తప్పు చేశాడా లేదా, యోసేపు పాపం చేశాడా లేదా, యోసేపు పాపంలో పడ్డాడా లేదా, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? పరలోకమందు ఉన్నటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇది గమనించి అతనిని చెరసాలలో వేసినప్పటికీ కొంతకాలానికి ఏం జరిగిందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ దేశానికి రాజుగా ప్రభువు నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తాను జీవించినటువంటి నీతి కలిగినటువంటి జీవితం ఎన్నటికీ ప్రియ దేవుని బిడ్డలారా వృధా కాకుండా దేవుడు ఏం చేశాడు అనంటే, అందరూ యోసేపు పని అయిపోయింది అనుకున్నారు, యోసేపు జీవితం అయిపోయింది అని అనుకున్నారు. కానీ యోసేపు జీవించినటువంటి నీతి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు పడిపోయినప్పుడు ప్రభువు లేవనెత్తి ఉన్నతమైనటువంటి సింహాసనము మీద, ఎవరు కదల్చలేనంత పెద్ద సింహాసనము మీద ప్రభువు నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోసేపును గురించి మీకు ప్రాముఖ్యంగా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా?
నీవు నీతిగా జీవించు. మనుష్యులు చూసినా చూడకపోయినా నీవు పచ్చడి మెతుకుల అన్నం తింటూ ఉన్నప్పటికీ నీవు నీతి కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవిస్తే ఆ నీతిని బట్టి ప్రభు నిన్ను ఏం చేస్తాడో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోబులో ఉన్నటువంటి నీతి ఏంటి? యోబులో ఉన్నటువంటి నీతి తన స్నేహితుడైనటువంటి ఎలీఫీజు ఏం చూశాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూసి నేను యొక్క వాక్యాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూద్దామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఎలీఫీజు యోబులో చూసినటువంటి నీతి ఏంటయ్యా అని అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాలమే లేచి బలులు అర్పిస్తూ ఉండేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబులో ఉన్నటువంటి నీతి ఏంటయ్యా అని అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేచి బలులు అర్పిస్తూ ఉండేవాడు. బలులు అనగా దేనికి సాదృశ్యముగా ఉంది అనంటే ప్రార్థనకు సాదృశ్యముగా ఉన్నది. ఈ యొక్క యోబు ప్రియదేవుని బిడ్డలారా ఎవరి కోసం బలులు అర్పిస్తూ ఉండేవాడు? తన పిల్లల కోసం బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఈ రోజుల్లో ప్రియదేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉన్నారు. దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరి మీద ఉంచాడు. అయితే ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ అందరూ కూడా మీ బిడ్డల గురించి ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఏమని? నా బిడ్డలు మంచి ప్రయోజకులు కావాలి, నా బిడ్డలు ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలి, నా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి, నా బిడ్డలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి. నేను ఎంతో కష్టపడ్డాను కానీ నా బిడ్డలు మాత్రం ఆ కష్టం పడకూడదు, నా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు వారిని బిడ్డలను గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఆలోచన అయితే చేస్తారు కానీ ఏం చేయరు? తల్లిదండ్రులు అయితే ఆలోచన చేస్తారు కానీ ఏం చేయరు? ప్రార్థన చేయరు. కానీ యోబు తన బిడ్డల విషయమై జ్ఞాపకం చేసుకుంటూ తన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసమై నా బిడ్డలు ఏదైనా పాపంలో పడిపోతారేమో, నా బిడ్డలు ఏదైనా శాపంలో పడిపోతారేమో, నా బిడ్డలు ఏదైనా పాపం చేస్తారేమో అని చెప్పి ఉదయాన్నే లేచి తాను చేస్తూ ఉన్నటువంటి పని ఏంటయ్యానంటే ప్రియదేవుని బిడ్డలారా దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా ఉదయకాల ప్రార్థనను చేసేవారిగా ఉండాలి. మీ బిడ్డల కోసం ఉదయాన్నే లేచి వారి భవిష్యత్తు కోసమై కన్నీరు కార్చేవారు ఉండాలి. వారి చదువుల నిమిత్తమై, వారి ఉద్యోగాల నిమిత్తమై, వారి భవిష్యత్తు నిమిత్తమై ఈ యోబు వలె ఉదయాన్నే లేచి దేవుని పాద సన్నిధిలో ప్రార్థించే వారిగా మీ అందరూ ఉండాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేటి కాలంలో ప్రార్థన చేసేవారు చాలా తక్కువైపోయారు. ఎందుకో తెలుసా? అందరూ ఈ వాక్యాన్ని పట్టుకుంటున్నారు. ఏ వాక్యం? నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదని చెప్పాడు కదా, ఇంకేంటి నా బిడ్డలకి నాకు బాధ ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? ప్రియదేవుని బిడ్డలారా సాతానుడు అతి సమీపంగా మన మధ్య జీవిస్తూ ఉన్నాడు. మన కుటుంబంలోకి వచ్చేసాడు, మన సంఘంలోకి వచ్చేస్తూ ఉన్నాడు, మన జీవితాల్లోకి వచ్చేస్తూ ఉన్నాడు, మన బిడ్డల జీవితాల్లోకి వచ్చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ బిడ్డల జీవితాలు పాడైపోతూ ఉన్నాయి, నీ బిడ్డలు పాడైపోతూ ఉన్నారు. వారి భవిష్యత్తును గురించి ప్రార్థించాల్సినటువంటి సమయం ఇదే అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయాన్నే లేవు, నీ యొక్క నిద్రను మానుకో, నీ యొక్క నిద్రను త్యాగం చేసుకుని ఉదయాన్నే లేచి నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ యొక్క ప్రాంతం, నీ గ్రామం కోసం, నీ గ్రామంలో ఉన్నటువంటి సంఘం కోసం, ఆ సంఘ బిడ్డల కోసం, ఆ యొక్క సేవకుని కోసం ఉదయాన్నే లేచి నీవు కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో
ఆ ప్రార్థనను ఆలకించి ఆ ప్రార్థనను విని నీ జీవితంలో కూడా ప్రభు ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు అనగానే ప్రియమైన బిడ్డలారా, ఉదయాన్నే లేచి ప్రార్థించే వ్యక్తులుగా ప్రతి క్రైస్తవులు ఉండాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయాన్నే లేవు. ఏ సమస్య చేత బాధపడుతూ ఉన్నా, ఏ ప్రియమైన బిడ్డలారా బాధ చేత బాధింపబడుతూ ఉన్నా, ఏ అనారోగ్య సమస్య అయినా, ఏ ఆర్థిక ఇబ్బందులైనా, ఎంత కఠినమైనటువంటి శ్రమలు నీ జీవితంలో ఉన్నప్పటికీ అవి నీ జీవితంలో నుంచి పోవాలంటే ఉదయాన్నే లేవు. ప్రభు పాదాలను పట్టుకో, కన్నీటితో అడుగు ప్రభుని. ఖచ్చితముగా ప్రభు నీ జీవితంలో, అన్నా జీవితంలో చేసినటువంటి కార్యం ప్రార్థన ద్వారా నీ జీవితంలో కూడా ప్రభు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మా యొక్క సంఘంలో, మచిలీపట్నం సంఘంలో 60 సంవత్సరాలు అతనికి ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు. ఉదయాన్నే లెగిస్తాడు 4-4:30. అతనికి తెలిసిన వారందరూ, మెడికల్ షాప్ ఆయనతో సహా, అతనికి దారిలో కనపడితే వారితో సహా గంటన్నర పాటు 60 సంవత్సరాల వయసులో కూడా తాను ప్రార్థన చేస్తూనే ఉంటాడు. వారి కుటుంబ పరిస్థితిని కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఆర్థికంగా ఎలా రాణించగలుగుతూ ఉన్నారు అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ప్రభు నాతో ఏమని మాట్లాడతాడో తెలుసా? అతని ప్రార్థననే ఆ కుటుంబానికి దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు వారి గృహానికి వెళ్ళి కూర్చున్నప్పుడు లుంగి పైకి కట్టుకుని కూర్చుంటాడు. ఆ మోకాళ్ళ కింద నల్లగా కమిలిపోయి ఏ వయసులో? 60 సంవత్సరాల వయసులో. ప్రియమైన బిడ్డలారా, అతని ప్రార్థన అతని కుటుంబానికి అండగా నిలిచింది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ప్రార్థన తన కుటుంబానికి మరలా 2 ఆశీర్వాదం పొందుకునేలాగా చేసింది. ఈరోజు నిన్ను నేను అడుగుతూ ఉన్నాను, నీ ప్రార్థన నీ కుటుంబానికి మేలుకరంగా ఉందా? నీ ప్రార్థన నీ బిడ్డలకి మేలుకరంగా ఉందా? నీ ప్రార్థన నీ సంఘానికి మేలుకరముగా ఉందా? నీ ప్రార్థన నీ గ్రామానికి మేలుకరముగా ఉందా? ఎంతోమంది నశించిపోతూ ఉన్నారయ్యా, నా బిడ్డల వయసు ఉన్నటువంటి వారు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారయ్యా అని ప్రార్థించాల్సినటువంటి బాధ్యత ఈరోజు నీ మీద ఉంది కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ప్రభు బిడ్డలారా, ప్రారంభించు. ఉదయకాల ప్రార్థనను ప్రారంభించు. అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. అటువంటి గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా, మొదటిగా యోబులో ఎలీఫీస్ చూసిన నీతి ఏంటి? ఉదయకాలమే లేచి ప్రార్థన చేయడం. ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా మనం చూద్దాం యోబులో చూసినటువంటి నీతి ఏంటయ్యా అని అంటే, ప్రియమైన బిడ్డలారా, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనెలాగు చూచుదును. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబులో ఉన్నటువంటి రెండో నీతి ఏంటయ్యా అని అంటే, ప్రియమైన బిడ్డలారా, ఏబంటూ ఉన్నాడు కదా, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటూ ఉన్నాను, కన్యకను నేను ఎలాగూ చూతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతా. మీ అందరి ఇంట్లో తలుపులు ఉన్నాయా లేవా? అందరింట్లో తలుపులు ఉన్నాయి. ఈ చర్చికి కూడా దేవుడు మంచి తలుపులను ఇచ్చాడు. మన ఇంట్లో కూడా తలుపులను ఇచ్చాడు. అలాగే మన ఒంట్లో కూడా ప్రభు తలుపులను ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు తలుపులు? ఎక్కడిచ్చాడు తలుపులు? ఈ కండ్రెప్పలు ఏంటో తెలుసా మనకి? ఏంటి? తలుపులు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఏమని? కన్యకను నేను ఎలాగూ చూతును అంటే పాపం నేను ఎలాగూ చేస్తాను అని ఒక నిబంధన చేసుకున్నాడు. చాలామంది దైవ సేవకులు, చాలామంది విశ్వాసులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ నా వైపు చూడాలని, చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు ఈ రీతిగా వారి జీవితంలో కొన్ని నిబంధనలు చేసుకుంటూ ఉంటారు. ఏమనంటే, నేను వైట్ అండ్ వైట్ డ్రెస్సే వేసుకోవాలి ఒక సేవకులు అనుకుంటారు. నేను వాచ్ పెట్టుకోకూడదు అని ఒక సేవకులు అనుకుంటారు.
నేను బూట్లు వేసుకోకూడదు అని కొంతమంది సేవకులు అనుకుంటూ ఉంటారు. నేను సూట్ వేసుకోకూడదు అని కొంతమంది సేవకులు అనుకుంటూ ఉంటారు. ఇలా కొంతమంది కొన్ని రకాలైనటువంటి నిబంధనలు చేసుకుంటూ వారి సేవా జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అలాగే విశ్వాసులు కూడా కొంతమంది ఇలాగ అనుకుంటూ ఉంటారు. ఏమనంటే ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఇబ్బంది అయినా నేను తలకి రంగు మాత్రం అనుకుంటారా, అనుకోరా, అనుకునేవారు ఉన్నారు. నేను బంగారం పెట్టుకోకూడదు, లేదా నేను మందిరానికి వెళ్ళేటప్పుడు తెల్ల చీర కట్టుకునే వెళ్తాను అని ఇలా విశ్వాసులు కూడా కొంతమంది కొన్ని రకాలైనటువంటి దేవుని కోసం నిబంధనలు చేసుకుని వెళ్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి నిబంధన, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి నిబంధన యోబు తన జీవితంలో చేసుకున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే ప్రియదేవుని బిడ్డలారా, తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఈ కంటి ద్వారా ప్రియదేవుని బిడ్డలారా మన జీవితంలోకి పాపం అనేది ప్రవేశిస్తుంది. మొదటిగా ఈ కంటి ద్వారా ఏదైతే మనం చూస్తామో అది మన యొక్క హృదయాన్ని పాడు చేసి, ఆ హృదయం వెళ్ళి మనస్సును పాడు చేసి, ప్రియదేవుని బిడ్డలారా ఇవన్నీ కలిసి మన శరీరాన్ని మొత్తాన్ని పాడు చేసి, ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు అనేక మందిని దేవునికి దూరంగా చేస్తూ ఉంది. అయితే ప్రియదేవుని బిడ్డలారా యోబు వలె మనము కూడా ఏం చేయాలి అని అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు బహుశా మన విశ్వాస జీవితంలో కొన్ని నిబంధనలు, కొన్ని ప్రయాణాలతో మనం ముందు కొనసాగొచ్చు. కానీ ఈరోజు ప్రభు మీతోనూ మాతోనూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా మన కన్నులతో నిబంధన చేసుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిబంధన అనేది నీ జీవితంలో కలగాలి. అనేక మంది మందిరానికి వస్తూ పాపం చేస్తూ, మందిరానికి ప్రియదేవుని బిడ్డలారా వస్తూ పాపం చేస్తూ బలలో చేతులు పెడుతూ, పాపం చేస్తూ పాటలు పాడుతూ, పాపం చేస్తూ ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ప్రియదేవుని బిడ్డలారా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఏ మాత్రం ప్రయోజనము లేక, అటు దేవుని యొక్క నామానికి మహిమకరముగా లేక, అటు వచ్చే సంఘానికి మహిమకరముగా లేక, సేవకునికి మహిమకరముగా లేక, ప్రియదేవుని బిడ్డలారా తన కుటుంబానికి కూడా మహిమకరముగా కాక జీవించేవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు మనం ప్రియదేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైనా పాపం చూసే అవకాశం నీ కన్నులకు కలిగినప్పుడు నీ హృదయంలో కలగాల్సినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తూ ఉన్నానే, ఆ పాపాన్ని నేను ఎలా చూస్తాను? ఇన్ని సంవత్సరాల నుంచి నేను మందిరాన్ని వాక్యం వింటున్నానే, ఆ పాపాన్ని నేను చూడకూడదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆ పాపాన్ని నేను చూడకూడదు అని ఒక నిబంధన కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఒక బలమైనటువంటి నిబంధన నీ జీవితంలో నీవు తీసుకోవాలి. ఒక శక్తివంతమైనటువంటి నిబంధన నీవు తీసుకోవాలి. ఆ నిబంధన నీతి కలిగినదై ఉండాలి. ఆ నిబంధనను బట్టి ప్రియదేవుని బిడ్డలారా ప్రభు సంతోషించి యోబుని పైకి లేవనెత్తబట్టినటువంటి రీతిగా అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి నిన్ను, అనేకమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి నిన్ను, అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితుల సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నటువంటి నిన్ను ప్రభు లేవనెత్తునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా, ఈ వాక్యం వింటున్నటువంటి నేను కూడా, మనందరము కూడా ఒక నిబంధన, ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏమనో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? నా కన్నులతో ఏ పాపాన్ని నేను చూడకూడదు అనే ఒక నిబంధన, ఒక నిర్ణయాన్ని నీవు ఈ యొక్క రాత్రికాల సమయమందు నీవు తీసుకున్నట్లయితే ప్రభు నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడు, నిన్ను బట్టి ఆనందించేవాడిగా ఉన్నాడు. నీతిమంతుల యొక్క జాబితాలో నిన్ను కూడా చేర్చే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అందును బట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ ఒక మంచి నిర్ణయం తీసుకో. అది ప్రభు సంతోషించేదిగా ఉండాలి. అది నీ జీవితాన్ని మరలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు ఎన్ని చూసామండి? ఎన్ని చూసాం చెప్పాలి. మీ సేవకులైనా మీరు చెప్పరా? హల్లెలూయా. చెప్పండి, ఎన్ని చూసాం ఇప్పటి వరకు? 2 విషయాలను మనం చూసాం. మొదటిగా సేవకులు చెప్పరు, మీరు చెప్పండి. మొదటిగా ఏం చెప్పాలి? మొదటిగా యోబులో చూస్తున్నటువంటి నీతి ఏంటి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం. రెండవది
తన కన్నులతో నిబంధన. బహుశా మీకు పలకడం రాకపోవచ్చు. నేను ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, సేవకులంగా మేము ఎంతో ప్రయాసపడి వాక్యాలు సిద్ధపడతాం. మీ ముందుకు వచ్చి ఇవి మీకు అర్థమయ్యేలాగా చెప్పినప్పుడే దేవుని బిడ్డలారా మేము కష్టపడిన దానికి ఏమవుతుంది, ప్రతిఫలం దక్కుతుంది. అందుకే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ, మిమ్మల్ని దేవుని బిడ్డలారా ఇబ్బందికరంగా ఉంచాలని మాత్రం మా యొక్క ముఖ్య ఉద్దేశం కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా 2 విషయాలను చూసాం. మూడవదిగా ఆఖరిదిగా చూసి మనము ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. చూద్దాం 31వ అధ్యాయం, ఏబు గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. నేను అలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా యోబులో చూసినటువంటి నీతి ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, తన నోటితో ఏ పాపము కూడా తాను చెయ్యలేదు. ఈరోజు మనం తలుపుల గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, కానీ మన నాలుకకు మాత్రం బలమైన తలుపులు ఇచ్చాడు. అవి 2 తలుపులు ఇచ్చాడు దేవుడు. ఒకటి మామూలుగా పెదాలనే తలుపులు ఇస్తే, రెండోది బలమైంది శక్తివంతమైన తలుపులు ఇచ్చాడు. ఎందుకు? నాలిక సాధారణమైనది కాదు. ఎప్పుడు ఏం మాట్లాడాలో దానికి తెలియదు. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా, ఎవరితో ఏం మాట్లాడాలో కూడా దానికి తెలియదు. అందుకే ప్రభు ఏం చేశాడు, కింద మాత్రం బలమైన తలుపుల్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. యోబు తనలో ఉన్నటువంటి నీతిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, యోబులో కనపడినటువంటి 3వ నీతి ఏంటయ్యా అని అంటే, దేవుని బిడ్డలారా, తన నోటితో ఏ పాపము కూడా తాను చేసినట్లుగా దేవుని బిడ్డలారా మనం కనపడుతోంది. ఈరోజు మనము కూడా పొద్దున్న లెగిస్తే పడుకునే దాకా చేసే పని ఏంటి? నోటితో చెప్పండి. మా గురించి మేము ఎలా చెప్పుకుంటామయ్యా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన నోటితో ఏదో ఒక రకమైనటువంటి పాపం చేస్తూనే ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే, దేవుని బిడ్డలారా, కత్తిపోటి వంటి మాటలు కలవు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఏ మాటలు అంటండి? కత్తిపోటి వంటి మాటలు కలవు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తిని మనం కత్తి తీసుకుని వెళ్ళి పొడవాల్సిన పని లేదు. మనం ఒక మాట అంటే చాలు, అతనిని మనం చంపేసినట్లే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు బలం ఉందని, జ్ఞానం ఉందని, శక్తి ఉందని, ఆరోగ్యం ఉందని, నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నావంటే జ్ఞాపకం చేసుకో, ఒకరోజు నీకు కూడా అదే పరిస్థితి రాబోతూ ఉంది. ఏం వెతుకుంటూ ఉన్నావో దాన్ని కోసుకుంటున్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట మరలా నీ జీవితానికి అది తిరిగి రాబోతుందని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడేదిగా ఉండాలి. నీవు మాట్లాడే మాటలు ఎవరిని నొప్పించేవిగా ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. కొంతమంది చుట్టూ నలుగురు ఎంతమంది ఉన్నా వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. వారి ఇష్టానుసారముగా వారిని మాట్లాడుతూ ఇతరులను బాధ పెడుతూ వారి జీవితంలో ముందు కొనసాగుతూనే ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా నీ నోటితో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోటితో ఎవరిని బాధ పెట్టే వ్యక్తిగా నీవు ఉండకూడదు, ఎవరిని హింసించే వ్యక్తిగా నీవు ఉండకూడదు, ఎవరిని నీ నోటి చేత ఇబ్బంది పెట్టే వ్యక్తిగా నీవు ఉండకుండా ఉన్నట్లయితే ప్రభు గొప్ప ప్రతిఫలం నీ జీవితంలో ఏం చేస్తాడంట? గొప్ప ప్రతిఫలాన్ని నీ జీవితంలో దయచేస్తాడు. ఈరోజు నీ నోటి మాటల ద్వారా నీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉంటే అదే నీ జీవితంలోకి తిరిగి రాబోతుంది. ఒకరోజు తండ్రి కొడుకు మధ్య గొడవ జరుగుతోంది. తండ్రి ఏమన్నాడో తెలియదు, కొడుకు కోపంతో తండ్రిని గుండెల మీద తన్నేశాడు. ఏమన్నాడో తెలియదు, తండ్రిని గుండెల మీద తన్నేశాడు. సంవత్సరం తిరిగి వచ్చింది. అదే కుమారుడికి
ఏ బలహీనత లేకుండానే గుండె ఆపరేషన్ జరిగింది. ఏం జరిగిందండి? ఏదో కరోనా టైంలో చేసిన ఇంజెక్షన్ రియాక్షన్ అయ్యి గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చిందంట. ఏమైనా అర్థం ఉందా? కరోనా ఇంజెక్షన్ ఏంటి, ఏదైనా బీపీ షుగర్ వచ్చిందంటే ఒక అర్థం ఉంది. గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఏ తండ్రి గుండెల మీద అయితే తన్నాడో అదే గుండె ఆపరేషన్ తాను. ఈ మాటలు చెప్పడానికి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఇబ్బంది పెట్టాలని అంతకంటే కాదు, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా బ్రతకాలని ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను ఎప్పటికప్పుడు తగ్గించుకుని మాట్లాడుతూ ఉండు. ఎదట వ్యక్తి ఎంత రెచ్చిపోతూ ఉన్నా, ఎంత నిన్ను హేళనగా మాట్లాడుతూ ఉన్నా, అవమానకరముగా మాట్లాడుతూ ఉన్నా, నిన్ను నీవు తగ్గించుకుంటూ దీనత్వం కలిగి జీవించు. వారి ఎదుటే ప్రభు నిన్ను ఘనమైనటువంటి రీతిలో లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరూ కూడా నీతి కలిగినటువంటి జీవితం అనగా ఏమిటి అనంటే, మొదటిగా ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ఉదయాన్నే లేచి మీ గృహాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మీ గృహాల దగ్గర ఆలకించినప్పుడు ఈ ఇంట్లో ఎవరో ప్రార్థన చేస్తూ ఉన్నారని ప్రభు మిమ్మల్ని బట్టి సంతోషించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రతి క్రైస్తవుడు ఈ మైక్ శబ్దం ద్వారా కావచ్చు, ఈ ప్రాంతంలో కూర్చున్న వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కావచ్చు, వారి కన్నులతో నిబంధన చేసుకునే వారిగా వారు ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా వారి నోటితో ఏ పాపం చేసేవారిగా వారు ఉండకూడదు. ఈ మాటలు మాట్లాడుతూ ఉండగా మరొక విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే నీవు నీతిగా జీవిస్తావో నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా నీతిగా జీవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. 2 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింపగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తిమోతికి రాస్తూ ఒక పత్రికను రాస్తూ ఉన్నాడు. తిమోతి, నీవు ఎంతో చక్కటి ప్రార్థనలు నీ యొక్క విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ముందు కొనసాగుతూ ఉన్నావు. అయితే నీతో ఒక మాట నేను పలుకుతూ ఉన్నాను అని ఏమని పలుకుతూ ఉన్నాడు అనంటే, నీ అవ్వలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీ తల్లిలో నేను చూశాను. నీ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీలో కూడా నేను చూస్తూ ఉన్నాను అని ప్రియ దేవుని బిడ్డలారా పౌలు తిమోతిలకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పౌలు ఏం చూశాడంట? తిమోతిలో విశ్వాసాన్ని చూశాడంట. తిమోతిలో ఏ విశ్వాసాన్ని అయితే చూశాడో అంతకు ముందు తిమోతి అమ్మలో కూడా చూశాడు. తిమోతి యొక్క అవ్వలో కూడా అదే విశ్వాసాన్ని చూశాడు. ఈరోజు విశ్వాసమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీలో ఏదైతే నీతిని చూస్తాడో అదే నీ బిడ్డల్లో కూడా చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మొదటిగా నీవు అడిగేస్తే ఆ అడుగులో నీ పిల్లలు కూడా అడుగు వేస్తారు. ఏమిటి ఆ అడుగు అంటే, నీతి అనే అడుగు ఎప్పుడైతే నువ్వు వేస్తావో నీ బిడ్డలు కూడా నీతి అనే అడుగును వారు వేస్తారు. నేను ఒక విషయాన్ని చెప్పి ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుతూ ఉన్నాను. ఒక ప్రాంతంలో ఒక భార్య భర్తలు ఉన్నారు. వారిరువురికి ఒక్కగానొక కుమారుడు. వివాహం అవ్వలేదు, యవ్వన కాలం, వివాహానికి వచ్చాడు. వారిరువురు తల్లిదండ్రులు ఇరువురు కూడా ఒక మంచి ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉన్నారు.
ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు అన్నారు కదా, నానా నీకు వివాహ వయసు వచ్చింది, నీకు వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నాం అని అంటే, అప్పటికి ఇంట్లో తల్లికి తెలుసు ఏమనంటే, వీడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు, వీడికి దొంగతనం చేసే అలవాటు వచ్చింది. ఏమొచ్చింది? వీడికి దొంగతనం చేసే అలవాటు వచ్చింది. తల్లిదండ్రులు అడిగారు, నీకు వివాహం చేయాలనుకుంటున్నావు అంటే, నేను మీరు చూసిన సంబంధం కాదు, నేను చేసుకుంటాను, నాకు కావాల్సిందా, నాకు ఇష్టం వచ్చింది నేను సంబంధం నేను చేసుకుంటాను, నేను చూసుకుంటాను, నేను చేసుకుంటాను, నేను కూడా ఒక అమ్మాయిని, దొంగ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అని ఆ యొక్క వ్యక్తి చెప్తాడంట తల్లిదండ్రులతో. అరే అటువంటి సంబంధం ఎక్కడి నుంచి తీసుకొస్తావురా, నీ సావు నువ్వు సావు, మమ్మల్ని తల్లిదండ్రులను కూడా ఎక్కడ మాత్రం నువ్వు చెప్పొద్దు అని చెప్పినప్పుడు, ఇతను ఈ ప్రాంతంలో ఏముంది విశాల్ మార్ట్కి వెళ్ళాడు. తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి విశాల్ మార్ట్కి వెళ్ళాడు. ఏదో కొనుక్కుందామని వెళ్ళాడు. సాధారణంగా తన జీవితం తాను గడిపేసుకుంటూ ఉన్నాడు. విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అక్కడ దొంగతనం చేయడం కనపడింది. ఆత్మీయులు చూస్తున్నట్లు, పరిశుద్ధులు చూస్తున్నట్లు దొంగలు ఎవరిని చూస్తారు? దొంగలు కనపడిన తర్వాత ఆ అమ్మాయి దొంగతనం చేసేదాకా ఆగి బయటకు వచ్చిన తర్వాత అడిగారు, అమ్మాయి నువ్వెవరు, నువ్వు దొంగతనం చేయడం నేను చూశాను. ఆ అమ్మాయి అడిగిందంట, నీవు పోలీసువా అని అడిగిందంట. నేను పోలీసుని కాదు, నేను కూడా దొంగనే అన్నాడంట. ఏమన్నాడంట? నేను కూడా దొంగనే, చాలా సంతోషం, నేను పోలీసు అని కంగారు పడ్డాను అని ఒకరికొకరు షేకాండ్ ఇచ్చుకుని ఏదో ఘనమైన పని చేస్తున్నట్టు వారు ఒకరి నెంబర్లు మార్చుకుని, ఎక్కడైనా దొంగతనం ఉంటే చెప్పు నేను వస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు ఎక్కడన్నా దొంగతనం అవసరం ఉంటే చెప్పు నేను నీకు వస్తానని ఒకరికొకరు నెంబర్ మార్చుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీరి పరిచయం స్నేహంగా మారి, ఆ స్నేహం వల్ల ప్రేమగా మారి వివాహం అనేది చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఎవరు వస్తారు దొంగల వివాహానికి? ఎవరు వస్తారా? ఎవరు రాలా. వివాహం చేసుకుని వెళ్ళి చక్కగా దేవుడు వారికి చక్కటి మగబిడ్డను దయచేశాడు. ఏం దయచేశాడండి? చక్కటి మగబిడ్డను దయచేయం. కానీ వారికి పేరు పెట్టంగానే తండ్రి అంటున్నాడు కదా, చేతుల్లో తీసుకుని అరే వీడిని ఎలాగైనా మనం డాక్టర్ని చేద్దాంరా. ఏమంటున్నారంట? డాక్టర్ని చేద్దాం. ఎవరు అనుకుంటున్నారు? తల్లిదండ్రులు ఇరువురు ఏం పని చేస్తున్నారు? దొంగతనం పని చేస్తున్నారు. సరే అనుకున్నారు, ఆశపడ్డారు తల్లిదండ్రులు. స్కూల్కు పంపించారు, వయసు వచ్చింది, స్కూల్కు పంపించారు. మరలా వచ్చిన తర్వాత తల్లి హోంవర్కులు చేయించాలని చూస్తే బ్యాగ్లో ఒక పెన్సిల్ ఉండాల్సింది 2 పెన్సిళ్ళు ఉంటున్నాయి, ఒక ఎరేజర్ ఉండాల్సింది 2 ఎరేజర్లు ఉంటున్నాయి, ఒక బాక్స్ ఉండాల్సింది 2 బాక్సులు ఉంటున్నాయి. ఏంట్రా ఇదంటే, ఏమో మమ్మీ అక్కడ కనపడింది నేను తీసుకుని బ్యాగ్లో వేసుకున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఈ మాట చెప్పొచ్చు, కానీ ఈ యొక్క మాటల ద్వారా మీతో ఒక శ్రేష్టమైన మాట పలుకుతూ ఉన్నాను. మీరు ఎట్లా అయితే మీరు జీవిస్తారో మిమ్మల్ని బట్టి మీ బిడ్డలు కూడా అలాగే జీవిస్తారు. నీవు నీతిగా బ్రతుకు, నీ నీతిని బట్టి నీ పిల్లలు కూడా నీతిగా బ్రతుకుతారు. ఈరోజు నీ బిడ్డలను గురించి వారికి మంచి భవిష్యత్తు నీవు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నట్లయితే నీవు నీతిగా జీవించు. ఆ నీతిని బట్టి ప్రభు గొప్ప ప్రతిఫలం నీ జీవితంలో దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథంలో నుండి శ్రేష్టమైనటువంటి మాటలను చూసాం. యోబు నీతిగా జీవించాడు. నీతిమంతుడు 7 మారులు పడిపోయినను వడించబడతాడంట, తిరిగి వాడు లేపబడతాడు. నీవు జీవించే నీతిని బట్టి నువ్వు ఉద్యోగం చేసే స్థలంలోనా, పని చేసే స్థలంలోనా, వ్యాపారం చేసే స్థలంలోనా, నీవు నడిచే మార్గంలోనా, మాట్లాడే మాటలోనా, దేవునికిచ్చే దశంభాగం విషయంలోనా, ఎవరు చూసినా చూడకపోయినా నీవు నీతిగా బ్రతుకు. ఆ నీతికి గొప్ప బహుమానం ఉంటుంది. ఎన్నిసార్లు 7 సార్లు నీవు పడిపోయిన ప్రభువు నేనేం చేస్తాడంట? పైకి లేవనెత్తుతాడంట. యోబు జీవితంలో జరిగింది ఏంటో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? అన్నీ కోల్పోయారు అనుకున్నాడు, వీడి జీవితం అయిపోయింది అనుకున్నారు. కానీ యోబు జీవించిన నీతి కలిగిన జీవితాన్ని బట్టి ఏదైతే కోల్పోయాడో, ప్రియదేవుని బిడ్డలారా, 1 కారు కోల్పోతే 2 కార్లు, 1 ఇల్లు కోల్పోతే 2 ఇల్లు, ప్రియదేవుని బిడ్డలారా, ఇలా 2 అంతల ఆశీర్వాదాన్ని ప్రభు దయచేశాడు. మరలా యోబు 2 అంతలుగా దీవించబడ్డానికి గల కారణం యోబు జీవించినటువంటి నీతి కలిగిన జీవితం. ఈరోజు నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడు. మనందరము కూడా నీతిమంతురాలుగా నీతి కలిగిన జీవితాన్ని జీవించుదుముగాక.
ఆమె దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వర్తమానం అందించినటువంటి దైవ సేవకులకు మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా చాలా తక్కువ సమయంలో అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనందరితో సూటిగా మాట్లాడి ఉన్నారు. మొదటిగా యోబు జీవితము ఎంతో ఆదర్శవంతమైన జీవితం. యోబు మొదటిగా తన బిడ్డల కొరకు ప్రార్థన బలులను వేకుజామున లేచి అర్పించేటువంటి వాడై ఉన్నాడు. అందుకనే అతనిలో నీతిని చూసి తన స్నేహితుడు ద్వారా ఏమంటున్నాడంట, కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకుంటావు. దేనికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా తన కనులకు, తన దేహమునకు, తన హృదయానికి ద్వారములైనటువంటి ఆ నేత్రాలతో ఒక నిబంధన చేసుకున్నాడంట. నేను కన్యకను, పాపాన్ని ఎలా చూస్తానో, పాపాన్ని ఎలా నేను చేస్తాను అని తన కన్నులతో కూడా నిబంధన చేసి ఉన్నాడు. మూడవదిగా తన నోటి మాటను కూడా దేవుని యందు కట్టుకొనొచ్చు. తన నోటి మాటతో కూడా పాపము చేయడానికి ఏమాత్రమును కూడా ముందడుగు వేయలేదు. తన భార్య తన శ్వాసను చూసంట ఏమంటుందో తెలుసా, వెక్కసం కలుగుతుందంట. తన భార్య, సొంత భార్య అనేటువంటి మాట, నీ వాసన, నీ ఊపిరి ఏదైతే ఉందో నాకేం కలుగుతుందంటే అసహ్యం కలిగేస్తుంది. బా, ఎంత భయంకరమైనటువంటి వేదన గుండా నడిపించబడుతున్నాడో ఈ యోబు. అయినప్పటికీ అతన్ని ప్రోత్సహించడానికి తన స్నేహితుడను, ఆత్మీయుడను, దైవ సేవకుడిని ఆయన యొద్దకు పంపించి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నాకు తెలియదు ఈ వర్తమానం ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఎవరి ద్వారా నీవు అసహ్యించబడుతున్నావు, ఎవరి ద్వారా ద్వేషించబడుతున్నావు, ఎవరి ద్వారా తృణీకరించబడుతున్నావు, ఎవరి ద్వారా నీవు హింసించబడుతున్నావో నాకు తెలియదు. చూసే ప్రజలకు, చూసే జనులకు నీ పరిస్థితి మారదు. నీ పరిస్థితి అంతా మారా వంటిదే, చేదైనదే అని ఎంతమంది అన్నారో తెలియదు, కానీ తన దాసుని పంపించినట్లుగా ఈరోజు యోబు యొద్దకు తన దాసుని పంపించినట్లుగా, తన స్నేహితుని పంపించినట్లుగా, ఆత్మీయుడును పంపించినట్లుగా ఈరోజు మన మధ్యలోనికి దైవ సేవకులను పంపించి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకులు మనతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి ప్రోత్సాహకరమైన మాట దేవుడు మన హృదయాల్లో నింపునుగాక. మనలను ధైర్యపరిచి ఉండగా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మన దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని చివరి ఆశీర్వాదంతో ఈ సమయాన్ని మనం ముగిద్దాం. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయమందు మీ దాసులను ఏర్పరుచుకొని బలమైనటువంటి వర్తమానాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానానికై నీకే మహిమ చెల్లిస్తున్నాను. అందరం చెప్దాం, యేసయ్యా నీకే మహిమ నాయన, నీకే మహిమ రాజా, యేసయ్యా నీకే మహిమ. నాతో నీవు మాట్లాడావు ప్రభువా, నన్ను సరిచేస్తున్నందుకు వందనాలు, నన్ను చెక్కుచున్నందుకు వందనాలు, నా నోటిని బాగు చేస్తున్నందుకు వందనాలు, నా నేత్రం అనే ద్వారాలను బాగు చేస్తున్నందుకు వందనాలు, నా ప్రార్థనా స్థితిని తిరిగి కట్టుచున్నందుకు వందనాలు. అయ్యా, వినినటువంటి వర్తమానము ప్రభువా, రాతి నేల మీద కానీ మొండ్ల పొదల్లో కానీ పడినట్లుగా కాదు, కానీ ఈ వర్తమానం మంచి నేల మీద పడిన విత్తనముల వలె ఫలించినట్లుగా, ఫలములిచ్చినట్లుగా నీరు కట్టి మీరే ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కుమారుడు చేస్తున్న పరిచర్యలను ఇంకనో దీవించండి ప్రభువా.
యవన కాలంలో ఈ భారభరితమైన నీ పరిచర్యను ధైర్యముగా శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, శోధనల మధ్యలో, అనేక దుష్టాత్మతో నింపబడిన వారి మధ్యలో నీ కుమారుడు పరిచర్యను జరిగిస్తుండగా, నీ మందసాన్ని భుజాలమైన మోస్తూ ఉండగా, అయ్యా నీ కృపతో బిడ్డలను ముందుకు నడిపించండి నాయన. నీ మందసాన్ని మోస్తూ ఉండగా నాయన, ప్రతి ఆటంకములు యేసు నామమున కొట్టివేయబడునుగాక, ప్రతి ఇబ్బందులు యేసు నామమున కొట్టివేయబడునుగాక, అపవాది చేత ప్రేరేపింపబడిన ప్రతి జనుల ఆటంకములు యేసు నామమున లయమైపోవునుగాక. నీ కార్యమును ఇంకా రానున్న దినాల్లో అనేక బలమైన కార్యాలు నీ కొరకు పూనుకొని జరిగించినట్లుగా మాకు శక్తిని అనుగ్రహించండి. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీ కొందనాలు నాయన. రాత్రి అయినప్పటికీ కూడా, ఉదయం అంతా కష్టపడినప్పటికీ కూడా నీ వాక్యమును వినడానికి ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ రాత్రి మీరు దర్శించుదురుగాక. మేలైన కార్యములు ఈ రాత్రి ఆరాధనను బట్టి వారి జీవితాల్లో చూచుదురుగాక. ఆదివార సమయమందు ఒక గొప్ప సాక్ష్యముతో వారి మందిరంలోనికి వచ్చుదురుగాక. 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా దీవించి ఆశీర్వదించు. వారి కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించండి నాయన. బలహీనులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని విడిపించండి. దుష్ట దురాత్మ అంధకార చీకటి శక్తుల ద్వారా పీడించబడుతున్న వారిని యేసు నామమున విడిపిస్తున్నాం. మీ శక్తి, మీ బలము తోడుగా ఉంచండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ మందిరము ద్వారా జరుగుతున్న ప్రతి ఆరాధన కార్యక్రమాలను ఇంకను నీ ఆత్మ చేత నింపి, బలమైనటువంటి ఆత్మతో, గొప్ప ఉజ్జీవము, ఆదిమ సంఘములో రేపబడినటువంటి, రగిలించబడినటువంటి, పురుగొల్పబడినటువంటి పరిశుద్ధాత్ముని అభిషేకము, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య నా దేవుడు జరిగించునుగాక. అనేక ప్రాంతాల్లో శాఖోపశాఖలుగా నా దేవుడు ఈ పరిచర్యలను విస్తరింప చేయునుగాక. ప్రతి ఒక్కరిని కృపలో బలపరిచి జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. రేపటి పునరుద్ధాన సమయమందు నీ సన్నిధానంలో మరల మేమందరము కూడుకొని మీ నామ మహిమార్థమై మీ నామాన్ని స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా నీ అభిషేకమును, నూతన బలమును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రత్యేకించి అయా ఇదిగో తండ్రి నడిపించిన దైవ సేవకుని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ బిడ్డలు మరొకసారి దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకును ఆయన సదా తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. చివరిగా గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా.